ఈ రోజు మా అసోసియేషన్ గత 5 నెలలుగా మాకు ఆర్థికంగా సహకరించిన మిత్రులందరికీ మెమెంటో మరియు శాలువాలతో సన్మానించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వాకర్ ఇంటర్నేషనల్ ఏవీపీ రాఘవరెడ్డి మరియు 203 గవర్నర్ బలరామనాయుడు విచ్చేశారు. ఈ రోజు 40 మంది మా అసోసియేషన్ సభ్యుల్ని సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో మా సభ్యుల సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని, సేవా కార్యక్రమాలు, సర్వీస్ ప్రోగ్రాంలో మరియు సహాయక కార్యక్రమాలు చేస్తామని ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ వచ్చి విజయవంతం చేశారు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ టీం కమరుద్దీన్ గారు, మస్తానయ్య గారు, శ్యామ్ గారు, వీళ్ళంతా ఈ టీం ఈ సంవత్సరం టీము. దీంట్లో ఏవీపీ గారు రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఇంకా మూల స్తంభాలైనటువంటి భక్తవత్సల రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రామానాయుడు వెంకటేశ్వర గారు, సరాబు సత్యనారాయణ గారు, ఇలా ఎంతోమంది మదార్ గారు వీళ్ళకి సహకరించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నిరూపించుకున్నాడు కమరుద్దీన్ గారు. మెడికల్ క్యాంపులు కానీ, మెడికల్ అవేర్నెస్ కానీ, అనాథ ఆశ్రయాలలో వాళ్ళకి పలసరుకులు ఇవ్వటం కానీ, వారికి అన్నదానాలు ఇవ్వటం కానీ, క్యాష్ డొనేషన్లు ఇవ్వటం కానీ, చెట్లు నాటం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి నిన్న కూడా 100 మంది పిల్లలకి మదర్సాలో వారికి కూడా పలసరుకులు ఇవ్వటం జరిగింది. మాకు వాకర్ ఇంటర్నేషనల్కి రిపోర్ట్లు పంపటం కానీ, ఇవన్నీ కూడా అన్ని సక్రమంగా చేస్తూ ప్రెసిడెంట్ కమరుద్దీన్ గారు జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసే కార్యక్రమాలకి చేదోడు వాదాడుగా ఆర్థిక సహాయం చేసిన అందరికీ కూడా సుమారు 40 మందికి ఈరోజు సత్కారం ఘనంగా చేయడం జరిగింది. మొన్న పౌష్టికాహారం వేసవ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 800 మందికి 7 రోజుల పాటు ఆయన పౌష్టికాహారాన్ని అందించారు. దాని దాతలందరికీ ఆయనకి ఈరోజు ఈ 5 నెలలు సహాయపడిన వాళ్ళందరికీ కూడా 40 మందికి ఆయనకి మెమోటో షాల్తో సత్కరించి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియదు. ప్రెసిడెంట్ కమరుద్దీన్ మరియు కమిటీ వారు ఈ సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం 26వ సంవత్సరం ఘనంగా చేస్తున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరం కమరుద్దీన్ నేను ఒక 15 ఏళ్ల నుంచి చూస్తున్న స్మైల్ వాకర్స్కి ఇంత గుర్తింపు తెచ్చిన ప్రెసిడెంట్ని నేను కమరుద్దీన్ని అభినందిస్తున్నాను. ఈరోజు ఈ సేవా కార్యక్రమాలకి ఆర్థిక సహాయం చేసిన మన సభ్యులందరికీ మెమెంటోలతో సత్కరించి గౌరవించి ఈరోజు ఈ కార్యక్రమం జరిపినాడు. ఈ సేవా కార్యక్రమాల్లో కానీ వాకర్స్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా ముందుండి మన కమరుద్దీన్ ప్రెసిడెంట్గా నడుపుతున్నాడు. ఈ కమిటీ తరఫున స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున కమరుద్దీన్ గారిని అభినందిస్తున్న శుభాకాంక్షలు. నమస్కారములు, శుభోదయం. నేను స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం పనిచేస్తున్నాను. మా సంస్థలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సంస్థకి గత 5 నెలల నుంచి మాకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి సభ్యుడికి సన్మానించుకొని గౌరవించుకోవాలని ఒక ఆలోచన మా కమిటీ చేసింది. ఆ ఆలోచనతోనే మేము మా సభ్యులందరినీ ఈరోజు ఒక మొమెంటో, ఒక శాల్వా మరియు వాళ్ళని గౌరవంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సభ్యులు అందరూ వచ్చి విజయవంతం చేశారు. అలాగే మేము పౌష్టికాహార కార్యక్రమం కానీ, వృద్ధుల ఆశ్రమంలో ప్రోగ్రాం కానీ, అనాథ ఆశ్రమంలో ప్రోగ్రాం కానీ, సేవా కార్యక్రమంలో ముందుంటాము. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అనే ఒక సంస్థ ఒకరిది కాదు, సంస్థ. ఈ సంస్థని అందరి గౌరవించి సంస్థని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోనే ఈ వ్యక్తి సంబంధం కాదు, ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మేము వర్కౌట్ చేద్దాము. ఎక్కడన్నా మనకి వృద్ధులు కానీ, అనాథలు కానీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి మా సంస్థకి తెలియజేస్తే, మా అసోసియేషన్ తెలియజేస్తే వాళ్ళని తీసుకెళ్ళి మేము జాయిన్ చేస్తాము. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎక్కడన్నా అనాథ శవాలు ఉన్నా కానీ మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తే అనాథ శవాలకు కూడా మేము వారి పద్ధతిలో వారి ఆచారాల ప్రకారం మేము దాన సంస్కారాలుగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయడంలో మా అసోసియేషన్ ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజుకి మాకు ముఖ్య అతిథిగా వచ్చిన నలుగోలు బలరామనాయుడు గారికి 203 గవర్నర్ అయిన నలుగోలు బలరామ గారు, అలాగే ఏరియా వైస్ ప్రెసిడెంట్ అయిన మన రాఘవరెడ్డి గారు, అలాగే మా ఇక్కడికి వచ్చిన మన స్మైల్ వాకర్స్ మిత్రులకందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అసోసియేషన్ని అందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని మన స్మైల్ వాకర్స్ మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాఘవరెడ్డి వారు మన